హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ బన్నీకి 10th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నానండి. 10th మంత్ ఫోటోషూట్ ఎలా చేస్తున్నానంటే, ఇంకా ఇప్పుడు మనకి సమ్మర్ అంటే మ్యాంగోస్ సీజన్ కదండి. సో అందుకోసమే ఇక్కడ మ్యాంగో ట్రీ లాగా వేసి దాని కింద అట్లా బన్నీని పడుకోబెట్టి 10 అనే నెంబర్ని వేద్దామని చెప్పనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఈ టీంకి ఏమేమి కావాలో అవన్నీ ఇట్లా తెచ్చేసుకున్నాను. చేను దగ్గరికి వెళ్ళేసి మా మామిడి తోటలోకి వెళ్ళేసి ఇట్లా మామిడి ఆకులు కొన్ని, ఇంకా అలానే పచ్చి మ్యాంగోస్ కొన్ని, ఇంకా మాగినవి కొన్ని కాయలే ఉన్నాయన్నమాట. ఇంకా సరేలే అట్లా మాగినవి పచ్చివి అన్నీ పెట్టేసి అట్లా చేద్దామని చెప్పనేసి ఇలా అయితే తెచ్చానండి. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా వైట్ కలర్ క్లాత్ వేసేసి ఆ క్లాత్ పైన నాది మెరూన్ కలర్ షాల్ ఉంటుంది కదా, దాన్ని అయితే అట్లా స్టెమ్ లాగా పెట్టేసి ఇంకా ఆకులు అక్కడక్కడ పెట్టేసి మ్యాంగోస్ కూడా అట్లా పెట్టేసి ఇట్లా అయితే రెడీ చేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడి దగ్గర బన్నీని ఇచ్చానమాట పట్టుకోమని చెప్పనేసి. ఇంకా వాడైతే వాడి దగ్గర అస్సలు ఉండలేదండి. పొద్దునూకులు వచ్చేసి ఇవంతా పెరికేస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మామిడి చెట్టుని అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంక తర్వాత అట్లా మామిడి చెట్టు కింద ఇట్లా పచ్చని గడ్డి పెట్టేసి దానిపైన అట్లా పూల్ అక్కడక్కడ వచ్చేటట్టు పెడదామని చెప్పనేసి చేస్తా ఉంటే ఇంక ఇక్కడ బన్నీ వచ్చేసి మొత్తం చెల్లాడేసాడండి. ఇంకా సరే అని చెప్పనేసి వాడిని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఇంక ఇక్కడ నేనైతే ఇట్లా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా బన్నీకి 11th మంత్లో వెంట్రుకలు అయితే తీస్తామండి. సో ఇంకా అందుకోసమే బన్నీకి 10th మంత్ ఫోటోషూట్లో అమ్మాయి లాగా రెడీ చేసి పడుకోబెట్టి ఫోటోలు తీద్దామని చెప్పనేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇట్లా మ్యాంగో ట్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి మాగినవి మామిడి పండ్లు ఉంటాయి కదండి, ఇంకా వాటితో ఇట్లా 10 అనే నెంబర్ని అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ మాగినవి మామిడి పండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. అలా మాగినవి ఇంకా అలానే కొంచెం పచ్చిగా ఉండేటివి వాటి అన్నిటితోనూ అట్లా మిక్సింగ్ చేసేసి మొత్తానికి 10 అనే నెంబర్ని అయితే ఎలాగోలాగా సెట్ చేశానండి. ఇంకా బన్నీని వచ్చేసి మా అమ్మ అయితే రెడీ చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, అట్లా 10 అనే నెంబర్ని అయితే వేసానండి. ఫైనల్గా ఎలా వచ్చిందో ఏంటి అనేది మీకు ఈ లుక్ అయితే చూపిస్తాను, ఒకసారి బాగా చూసేయండి. అసలు ఫస్ట్ మంత్ నుంచి చేస్తున్నాను కదా బన్నీకి ఫోటోషూట్ మంత్ వాటన్నిటికంటే కూడా నాకైతే ఈ 10th మంత్ ఫోటోషూట్ అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చిందని చెప్పనేసి నాకైతే అనిపించిందండి. ఇంకా అలానే మా తమ్ముడు వాళ్ళు కూడా చెప్పారనమాట చాలా బాగుంది అని చెప్పనేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా మొత్తం సెట్ చేసేసిన తర్వాత ఇంకా అట్లా బన్నీకి ఫ్రాక్ అది వేసేసి అట్లా పడుకోబెట్టానండి. ఇంకా వాడి చేతిలోకి 10 రూపీస్ది మాజా ఉంటుంది కదా, ఇంకా అదైతే అట్లా ఇచ్చానమాట. ఇంకా వాడైతే అస్సలు ఉండలేదండి. ఆ మ్యాంగోస్ చూసి పొద్దునూకులు వాటిని పెరికేస్తున్నాడు అనమాట. అసలు ఇంత మంచిగా రెడీ చేసి అట్లా పడుకోబెట్టాను కదా, ఒక ఫోటోకి కూడా వాడైతే సరిగా స్టిల్సే ఇవ్వలేదండి. ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళైతే వాడికి ఫోటో తీయడానికి అసలు ఎంత కష్టపడిపోయారనమాట. ఫైనల్గా ఏదో 1-2 ఫోటోలు అయితే మాకు మంచిగా వచ్చాయండి. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, బన్నీకి ఇట్లా 10th మంత్ ఫోటోషూట్ అయితే ఈ విధంగా చేశానమాట. ఇంకెలాగో నాకు 2 అబ్బాయిలే కదండి, ఇంకా ఒకసారైనా బన్నీకి ఇట్లా అమ్మాయి డ్రెస్ వేసి ఇట్లా మంచిగా ఫోటోలు అవి తీయాలని చెప్పనేసి అనుకున్నాను అనమాట. మొత్తానికి ఆ కళ అయితే ఈరోజు నెరవేరిపోయిందండి. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, బన్నీకి 10th మంత్ ఫోటోషూట్ అయితే ఈ విధంగా చేశానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.